ప్రార్థించే ముందు మన క్రియలను సరిచేసుకోవాలా. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ, ప్రార్థనా మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు మీ క్రియలను సరిచేసుకోవాలా. విశ్వాసం అనేది క్రియల మూలానే నిరూపించబడుతుంది. విశ్వాసము లేనివారు వారి క్రియల్లో తప్పిపోతారు. క్రియలు లేని విశ్వాసము మృతము. కనుకనే ప్రకటన గ్రంథములో 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతూ, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రతి సంఘముతో దేవుడు మాట్లాడుతూ, నీ క్రియలను నేను ఎరుగుతున్నా. ఒక్కొక్క సంఘము క్రియలంటే సంఘములో ఉన్న క్రియలు కాదు, సంఘములో ఉన్న ప్రజల యొక్క క్రియలు. మనుషుల యొక్క క్రియల మీదనే సంఘము యొక్క మహిమ దాగికొంది. నీ క్రియలను దేవుడు చూస్తూ ఉన్నాడు. రాకడ సమయంలో, రెండో రాకడలో యేసయ్య మన యొద్దకు వస్తున్నప్పుడు నీ క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. ఒక తీర్పు తీర్చే మనిషిగా వస్తున్నాడు నీ ఎదుట. నీ క్రియలలో నువ్వు ధన్యుడవై పరలోకానికి చేరుతావో, నీ క్రియలలో నువ్వు హీనుడవై నరకానికి చేరుతావో నీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మీ జీవితాల్లో మంచి తీర్మానం తీసుకోండి.